హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, అరుదుగా దొరికే మొక్కల్లో స్ట్రాబెర్రీ ఒకటి. ఆల్రెడీ మేము ఇదివరకు పెంచాము. బాగా ఎక్కువ మొక్కలు చేసి మేము కొంటాం, 2 మొక్కలు కొని ఎక్కువ మొక్కలు చేసి అమ్మటం కూడా జరిగింది. చాలా అసలు దొరకవు కదండి, బోల్డ్ మంది మా గుడికి వచ్చేవాళ్ళు అందరూ అడిగి పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఒక మొక్క నేను తీసుకుని పెట్టామండి. ఇదిగో టబ్బా చూసారు కదా, ఎక్కువ తడి ఉండకూడదండి, మీడియల్గా ఉన్నట్టు ఉండాలి. ఎక్కువ చెమ్మ లేకుండా తడుపుతూ ఉండాలి, కొంచెం నీడ పట్టిన మరీ ఎండ కాకుండా ఉండాలి, సెమీ ఎండలో. ఇదిగోండి, బాగా గ్రోత్ వచ్చింది మొక్క. తీసుకున్నప్పుడు ఇంత గ్రోత్ లేదు, కానీ చక్కగా అదిగో పెద్ద మొక్కలాగా అయ్యింది. దీన్ని పెట్టండి, సైడ్ అమ్మట మొక్కలు వచ్చేస్తాయి. అవి మనం తీసుకుని మళ్ళీ వేరే చోట కూడా వేసుకోవచ్చు. ఇలా వస్తాయన్నమాట. అయితే మీకు అసలు చూపించవలసింది ఏంటంటే, ఇగోండి కాయలు. మేము తీసుకునేటప్పటికి పూత ఉన్నట్టుంది. పోతుందా? ఒక చిన్న పూత ఉంది, మాడిపోయింది. తర్వాత ఇదిగో పూత వచ్చింది. ఇదిగో స్ట్రాబెర్రీ తయారైపోయింది. ఇక మళ్ళీ ఇది పూత అండి, ఇది పువ్వు, ఇది మళ్ళీనేమో పింది. అదిగో ఈ కాయ తయారైపోయిందండి, కోసేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు మనం పెంచుకుంటేనండి చాలా బాగా కాస్తాయి. ఇదివరకు మేము పెంచినప్పుడు మాకు లోకల్ సిటీ కేబుల్ అలాగే చాలామంది వచ్చి వీడియోలు అయ్యి పిల్లలు అయ్యి తీసుకున్నారు. చాలా అందంగాను, అంటే ఎక్కువ మొక్కలు లేదంటే ఒక 20 మొక్కలు చేసుంటాను నేను ఒక మొక్కనే. ఇప్పుడు దీన్ని మళ్ళీ డెవలప్ చేయాలండి ఎక్కువ. అదిగోండి, చక్కగా ఉంటుంది, భలేగా మనం పెంచుకుంటే ఎంత తృప్తి అండి. ఎక్కడో మనకి కానరాని చోట్ల పెరుగుతూ ఉంటాయి, కాస్తూ ఉంటాయి కదా, మన దగ్గర తక్కువ ఉంటాయి. ఇదిగో ఇలా గ్రోత్ వచ్చి అలా వస్తాయండి మొక్కలు, పక్క నుంచి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. పూత కూడా వచ్చేస్తుంది, ఎక్కువ పూతే పోతుందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా పూత పిండి కాయ అలా ఉంది. ఈ ఫస్ట్ కాయ కోసి, మాకు ఫస్ట్ పొలం కదా, ఇదివరకు అంటే చాలా కాయలండి, ఒక ప్లేటెడ్ కాయలు కాసి. ఇప్పుడు ఈ కాయని కోసేసి తర్వాత దేవుడికి పెట్టి, ఇదిగో మా బుడ్డోడు ఉన్నాడు కదా, తింటాడు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందండి, మా మొక్కలు ఎలా ఉన్నాయి, మా స్ట్రాబెర్రీ ఎలా ఉంది, ప్లాంట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఎక్కువ మొక్కలు పెంచాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఈ మొక్క. వీటి గ్రోత్ పెంచుతాను మొక్కలు.